సో ఇప్పుడు ట్విస్ట్ ఏంద్రా అంటే బైక్ పంచర్ అయిపోయింది. రోడ్ ఇదే రోడ్డు. ఇంకా కొంచెం ముందర పోయి చూస్తే ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంది రోడ్డు. సార్ हमारा लाइसेंस आप इधर ओपन नहीं हो रहा है. हम एपी से हम डायरेक्ट इधर ऐप से मिलते लाइसेंस का फ़ोटो है. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారైతే అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నిజామాపూర్. ప్రజెంట్ అయితే నిజామాపూర్లో ఉన్నాము. కుంబే వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి నిజామాపూర్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా పడుతుంది. సో క్లైమేట్ చూసుకోవచ్చు ఎట్లుందో. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. వర్షం కూడా మెల్లిగా స్టార్ట్ అయిపోయింది. మన బైక్ ఈడుంది. మనము నైట్ స్టే ఆడున్నామంటే ఈ హోటల్లోనే. మనం నైట్ డిన్నర్ కూడా చేసింది ఈ హోటల్లోనే. డికెట్లాన్లో తీసుకున్న టెంట్. ఈ హోటల్ ఓనర్ అంకుల్ని పర్మిషన్ తీసుకొని మంచిగా లోపల వేసుకొని, ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది ఇక్కడ, అన్నీ వేసుకొని ఇక్కడ నైట్గా మంచిగా స్టే చేసినాం. బట్ దోల తీరిపోయింది. చలో ఒక పక్క దోమలు ఇంత లావులు ఉన్నాయి. సో అది దోల తీరిపోయింది. ఎక్కువసేపు కూడా నిద్ర పట్టలే. సో ఇంకైతే లేచేసినాం, అందరం రెడీ. సో బైక్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే దేవకుండ్ వాటర్ ఫాల్స్కి. ఇక్కడ నుంచి అరౌండ్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. దేవకుండ్ తర్వాత లోనావాలలో అట్లా పైన చూసుకొని దాని తర్వాత ముంబై. సో ఇది ఈరోజు టాస్క్. సో ఈరోజు చూడాలి కంప్లీట్ చేస్తామా లేదా అనేసి. మ్యాక్సిమం 99% కంప్లీట్ అయితే చేస్తాం. ఎస్టర్డే లాగా డిలే అయితే చేయము. ఎందుకంటే ఘాట్ దిగేస్తాం కాబట్టి లోనావాలా తర్వాత నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ఘాట్ ఉండదు. ఈ ఘాట్ అయితే దిగేస్తాం మనము. ఇంకా మిగిలిందంతా వీడియోలో వెళ్తా మాట్లాడుకుందాం. చలో స్టార్ట్ అయిపోతాం. చలో ఇంకా మేము అట్లా ఇట్లా మెల్లగా స్టార్ట్ అయ్యే దగ్గరికి ఇప్పుడు టైం వచ్చేసి 8. లేచేదేమో అందరం 6కే లేచేసినాం. 2 అవర్స్ పట్టింది మాకు అట్లా ఇట్లా మెల్లిగా. పక్కనే ఛాయ్ కూడా తాగేసినాం. మెల్లగా ప్యాక్ చేసుకొని అన్నీ చేసుకొని ఈ టైం అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తామంటే దేవకుండ్ వాటర్ ఫాల్స్కి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 34 minutes 21 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మన ఫ్యూయల్ రేంజ్ కూడా 170 ఉంది లేండి భయంలే. నాకు తెలిసి లోనావాలా దాటినాక మళ్ళీ పట్టుకున్నాం మనం ఫ్యూయల్. ఇప్పుడేం అవసరం లేదు. మహారాష్ట్రలో అస్సలు జడ్జ్ చేయలేం క్లైమేట్ని. ఇప్పుడే ఎండ ఉంటుంది, ఇంకొక సెకండ్కి అట్లా వాన పడిపోతుంది. మేము కొద్దిగా 7:30 7:40 అట్లా అయ్యిందో లేదో కొద్దిసేపు వాన పడింది. ఇటు చూసుకోవచ్చు బండి మొత్తం లైట్గా తడిచింది. మళ్ళీ దాని తర్వాత కొద్దిసేపు నార్మల్ అయిపోయింది. అట్లా ఉంటుంది క్లైమేట్ ఇక్కడ మహారాష్ట్రలో. అస్సలు ప్రిడిక్ట్ చేసుకొని మాత్రం రావద్దండి. ఇట్లే ఉంటుంది అట్లే ఉంటుంది అనేసి మొత్తం ఫుల్ ప్రిపేర్ అయ్యి రావాలి మహారాష్ట్రకి. కంప్లీట్ రెయిన్ గేర్ ఉంటేనే మహారాష్ట్రలో రైడ్ చేయడానికి పాసిబుల్. ఎవరైతే మాన్సూన్లో ప్లాన్ చేసుకుంటారో షూస్తో సహా ఇంక్లూడ్. దేవకుండ్ వాటర్ ఫాల్ క్లోజే. అబ్బా సార్ ఎట్లా లోనావాలా కేసేస్తుందా మ్యాప్స్? సరే అది మ్యాటర్. దేవకుండ్ వాటర్ ఫాల్స్ క్లోజ్. సో అది దేవకుండ్ వాటర్ ఫాల్స్ క్లోజ్ అంట. ఏం చేయలేము ఇంకా. యాక్చువల్లీ నిన్న ఇదే రూట్లో వెళ్ళిండే మేము. మాకైతే ఎవరు కనిపించలే, పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ. సో వాళ్ళు ఏమంటున్నారంటే 3 daysగా క్లోజ్లోనే ఉంది దేవకుండ్ వాటర్ ఫాల్స్, రిస్క్ చేయొద్దండి, గమ్మున వెళ్ళిపోండి, లోనావాలాకి వెళ్ళండి, అక్కడ అన్నీ ఓపెన్లో ఉన్నాయి, మీరు ఎందుకు ఊరికే రిస్క్ చేస్తారని ఆయన అన్నాడు. ఇంకేం చేయలేము. అట్లా అయితేనే ఉంటాయి. ఇప్పుడు కొన్ని ఓపెన్లో ఉంటాయి, కొన్ని క్లోజ్లో ఉంటాయి. అసలే వాటర్ ఫాల్స్ సీజన్ వేరే. వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు, అది మనం అర్థం చేసుకోవాలి అంతే. ఇంకా మేము యాక్చువల్లీ ఇంకొకసారి కూడా అడుగుండే, సార్ మేము ఇట్లా డ్రోన్ ఉంది మా కాడ, కొంచెం దూరం నుంచే ఫ్లై చేసుకొని వచ్చేస్తాము, దగ్గరికి వెళ్దామనేసి. బట్ అసలు లోపలికి ఎవరిని అలో చేయం మేము. వద్దు రిస్క్ తీసుకోదండి, వెళ్ళిపోండి గమ్ముని, లోనావాలాకి వెళ్ళండి, అన్నీ ఓపెన్లో ఉన్నాయి, అన్నీ అక్కడ చూసుకొని అట్లా ముంబైకి వెళ్ళాలి అన్నారు. ఇక్కడ టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అదేందో కానీ చెప్పినా, ఏ ఐటమ్ చెప్పినా బన్ను మాత్రం ఇస్తున్నాడు కామన్. బండి చూడండి గలీజ్ అయిపోయింది. చైన్ అయితే స్మాష్ మటాష్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే కూనే వాటర్ ఫాల్స్. ఇక్కడ దగ్గరలోనే ఒక 30 కిలోమీటర్స్లో ఉందంట. సూపర్ ఉందంట. సార్ हमारा लाइसेंस आप इधर ओपन नहीं हो रहा है. क्यों? पता नहीं सर, हम एपी से हम डायरेक्ट इधर ऐप से मिलते लाइसेंस का फ़ोटो है. ఏదో మేనేజ్ చేసిన. యాక్చువల్లీ లైసెన్స్ ఫిజికల్ కార్డ్ చేయించుకోండి, మర్చిపోయినా. జస్ట్ మిస్. ఎక్స్ప్రెస్ ఎక్కేసి అంటే పడి ఉంటుంది ఫైన్. ठीक है. वो ब्रिज से नीचे जाओ, पोपली गांव से ऊपर फ्लाईओवर अंडरपास से सीधा जाना. हाँ ठीक है, थैंक यू सर. ठीक है, थैंक यू सर. अभी आगे जाते तो आपको फाइन लगता है. हाँ ठीक है सर. इस पे आपको आवाज दिया था हमने. ठीक है सर, థ్యాంక్ యూ. మేము యాక్చువల్లీ కార్ రూట్ పెట్టినాము. కార్ రూట్ పెట్టేసి ఇట్లా ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాము. ఎక్కకూడదంట, ఫైన్ పడతాడంట. జస్ట్ మిస్ మాకు ఫైన్ వేసి ఉంటాడు ఆయన.
ఇంకా ఎందుకో వదిలేసినాడు పోతే పనులు. టైం చాలా 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 బాగుంది. నాకు తెలీదు ఇది మెయిన్ హైవే అన్న ఎక్స్ప్రెస్ వే నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంద్రా అంటే ఒక ఘాట్ సెక్షన్ దిగేసి ఇంకొక ఘాట్ సెక్షన్ అయితే ఎక్కుతాను. కర్వ్ రోడ్ గోష్లో లోనావాలా ఇంకా 12 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడ చూడండి బాబా ఏం చెప్పేది. ఇంకా ఒక్క సెకండ్ నా వైజర్ క్లీన్ చేసుకున్నా. బ్రో వెనకాల పెట్టిండొచ్చు కదా, అంత ప్లేస్ ఉంది వెనకాల, అంత ప్లేస్ ఉంది కదా ఆడ. మనం రీల్స్లో కూడా ఎక్కువ చూసి ఉంటాం ఈ హైవేని, కానీ ఫాగ్ ఉంటే మాత్రం ఇంకా క్రేజీగా ఉంటుంది. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం, లేట్ చేయకూడదు. ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలా. బా సండే వచ్చి ఇరుక్కున్నాం ఇక్కడ లోనావాలాలో. భయంకరంగా ట్రాఫిక్ అండ్ ఫుల్ క్రౌడెడ్. ఎంత బిన్న అయితే అంత బిన్న వెళ్ళిపోవాలా. చిరాకు దొబ్బుతుంది నాకైతే. పక్కనే కూనే కనిపిస్తుంది వాటర్ ఫాల్స్, సరిగ్గా ఉంది. ఆడ పోయి డ్రోన్ ఫ్లై చేద్దాం మంచిగా. బా ఓరి నాయన ఇంకా ఎంత ట్రాఫిక్ ఉందో నాయన. రెడ్ ఇట్ట సందు ఉంది కరెక్ట్. యాడ శాడిల్ బ్యాగ్స్ తగులుతాయేమో అని ఒక భయం నాకు, అంతే ఇంకేం లేదు. తగలకూడదు తగులుతుంది ఇక్కడ. మేము ఎట్లా పడితే అట్లా వస్తున్నాం ఇప్పుడు వాటర్ ఫాల్స్ చూడడం కోసం. అది ఏదో చిన్న కాలువ చూపించేసి అది అంటే కూనే వాటర్ ఫాల్స్. ఇంకేం చెప్పేది చెప్పండి మ్యాప్స్. అన్నీ ఊరి నీళ్ళు ఎక్కువ లీక్ చేస్తున్నాడు. ఆఫ్ రోడ్కి పోయి ఇంకా అమ్మో ఎక్కువ జారుతా ఉంది. పతా నై హమ్కో భీ. వాళ్ళు మనమల్ని అడుగుతున్నారు. బా వాటర్ ఫాల్స్ ఏందో కానీ వర్షాలు తడవడం కామన్ అయిపోయింది మాకైతే. ఏదో అడవిలో ఉన్నాం. అబ్బా అడ్వెంచరస్ రోడ్డు. వాటర్ ఫాల్స్ అన్ని ఇట్లా ఘాట్ సెక్షన్లోనే ఉన్నాయా ఏంటి? అదురుతుంది సస్పెన్షన్ అయితే. భయ్యా కూనే వాటర్ ఫాల్, కూనే వాటర్ ఫాల్ कितना दूर है? शुक्रिया भैया. 500 మీటర్స్ ఉందంట. కొద్ది తగ్గిపోతే వాన భలే ఉంటుంది, డ్రోన్ ఎగరేసుకోవచ్చు మనం. వెయిట్ చేద్దాం వాన ఏమైనా తగ్గుతుందని, ఎందుకంటే మనకు డ్రోన్ షాట్ ముఖ్యం. బిగిలే నీళ్ళు అయితే జర్రని కారుతున్నాయి. నేను ఎందుకే బ్లూ ట్యాక్ వేసేసిన. సైరం గట్టిగా పట్టుకోవాలి, హ్యాండిల్ కొంచెం టిల్ట్ అయినా. యా వచ్చేసినాం అనుకుంటాను. ఓరి నాయను సాయిరామ్. ఓ ఇదేందో తార్ రోడ్ ఉన్నట్టుంది. ఈడ కార్లు ఏంది ఈజీ కూర్చొని రావచ్చు. ఈడ బైక్స్ దూల తీరిపోద్ది. క్రేజీ. వామ్మో వచ్చేసినాం అనుకుంటా వ్యూ పాయింట్కి. భయ్యా కూనే వాటర్ సేమ్ నిచ్చే ఇల్లు కూడా మేము వాళ్ళని అడుగుతాం, వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. సరిపోయిందేడా. భయ్యా చూసుకొని వెళ్ళొచ్చుగా. భయ్యో మొత్తం పడిపోయింది, ప్యాంట్ అంతా గలీజ్ అయిపోయింది నాకు. ఇంకా ఇక్కడేమన్నా గూర్ఖా జీప్ వేసుకొని వస్తే సూపర్ ఉంటుంది. ఈ రోడ్లా విత్ పివిలియన్, విత్ టాప్ బాక్స్, ఫుల్ లగేజ్ విత్ శాడిల్ బ్యాగ్స్ వేసుకొని వస్తే ఉంటుంది చూడండి. కిక్ ఎంత కిక్ ఉంటుందో అంత దూల తీరిపోతుంది. ఇంకా తీరిపోతుంది, ఇంకా అవ్వలేదు. ఇంకా ఏంది అక్కడెక్కడో మాకు సింపుల్గా కనిపించినట్టు కనిపించేసింది. ఇక్కడ ఏడో ఉందబ్బా అసలు. ఏంది ठीक है 50 रुपीज़ पर बाइक अंटा మా సాయిరామ్. ఛాన్స్ సేపు ఉంది ఇది. ఆయన 1/2 కిలోమీటర్ అన్నాడు. 1/2 కిలోమీటర్ కూడా కాదు, చాలా సేపే. దగ్గర
20 minutesగా ఇట్లా వస్తున్నాం. ఇది ఇట్లాంటి రోడ్ మీరు ఇంకా అర్థం చేసుకోండి ఇంకా ఎట్లుంటుంది రోడ్ అని. నువ్వు తీసే లోపల తెల్లారిపోతారు. వాటర్ ఫాల్ అయితే నడుచుకుంటూ పోవాలంట. అటు ఎట్లా ఇట్లా నడుచుకుంటూ పోవాలంట. మనం బైక్ తీసుకొని పోదాం ఆడదాక అక్కడదా. పోవచ్చు కానీ ఫస్ట్ ఫోర్ట్ చూసేద్దామా. ఫోర్ట్ ఉందంట ముందర. ఫస్ట్ వాటర్ ఫాల్స్ చూసేద్దాం బా. రిటర్న్లో చూసుకుంటే అంతా తిరిగి మళ్ళీ పోలేం పైకి. అర్థమైందా? పోకుద్ది కాదు మళ్ళీ. ఏం ఫోటో ఉందంట ఏమో చూద్దాం. బైక్ పోతే అంట ఆడ వరకు. ఓ సాయిరామ్, పెట్రోల్ వేరే లేదు. అదే నేను ఆలోచిస్తాను. అనవసరంగా వచ్చినా అనిపిస్తుంది. గమ్మున అక్కడ వాటర్ ఫాల్ దగ్గర స్టాప్ అయిపోయింటే బాగున్నాను. ఎందుకంటే ఫ్యూయల్ లేదు, ఎక్కువ తాగేసింది. దగ్గర 6 liters తాగుతానే ఉంది ఇది. మరి ఇంకా వెయిట్ తప్పదు కదా. ఇది బైక్ కండిషను. యాక్చువల్గా మేము అక్కడే నిలిచిపోయింటే బాగున్నాను. ఇక్కడ ముందర ఏదో ఇది ఉందంట ఫోర్ట్. సో అది ఇంకా 3 kilometers పడుతుందంట. అయ్యో అనవసరంగా వచ్చినాం ఇంత దూరము. బండిలో పెట్రోల్ 6 liters ఉంది. ఈ రిటర్న్ వస్తుందో రాదో కూడా అని తెలియదు నాకు. మొత్తం దుమ్ము అయిపోయింది. డ్రెస్ చూడండి. ఈ చొప్పలతో వచ్చినా నేను ఆఫ్ రోడింగ్. నిజంగా నమ్ముతారో నమ్మరు, ఇట్లే వచ్చిన. రోడ్ అయితే ఇట్లుంది. రోడ్ ఇదే రోడ్డు. ఇంకా కొంచెం ముందర పోయి చూస్తే ఇంకా ఘోరంగా ఉంది రోడ్డు. సో యాక్చువల్లీ ఇక్కడ ఆపినాం ఇంతసేపు. ఫస్ట్ అట్నుంచి ఇటు వెళ్ళిపోయినాం. సో ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఎందుకు ఈ ప్లేస్కి వచ్చినామంటే అక్కడ రోడ్ అట్లనే ఉంది. అక్కడ ఏదో వాటర్ ఫాల్స్ ఉందంటే అది క్లోజ్ అంట. మేము అది క్లోజో కాదో కనుక్కోకుండా నేరుగా వెళ్ళిపోయినాము. ఇంకా నా బైక్లో కూడా ఫ్యూయల్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. ఇంకా నేను అందుకే రిస్క్ చేయదలుచుకోవాలి. కనీసం ఇంకా కిందకి చాలా దూరం వెళ్ళాలా. రోడ్డు కూడా ఇట్లనే ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది మీకు మట్టి రోడ్డు, అట్లనే ఉంటుంది. ఎందుకు ఊరికే రిస్క్ అనేసి ఇంక ఇక్కడ కనీసము ఈ లొకేషన్ దగ్గర కొద్దిసేపు ప్రశాంతంగా డ్రోన్ ఎగరేసి కొన్ని మంచి షాట్స్ తీసుకొని వచ్చిన దానికి ఇంత కష్టపడి పోదామనేసి అయితే వచ్చేసినాము. సో కనీసం ఈ వ్యూ అయినా దొరికింది. ఇంత దూరం వచ్చింది అనుకో కొంచెమన్నా సాటిస్ఫై. కానీ రోడ్ అయితే ఉంది, చూసినారు కదా రోడ్ ఎట్లుందో. బా సూపర్ ఉంది రోడ్డు. ఫుల్ ఆఫ్ రోడింగ్. ఇది చూడండి ఫాగ్. మేము అక్కడ లేట్ చేసినాం. మేము వచ్చినప్పుడు కరెక్ట్గా ఇక్కడికి రీచ్ అయినప్పుడు ఫాగ్ కొంచెం బాగానే ఉంది. ఎప్పుడైతే ఇట్లా స్ట్రైట్గా ఇట్లా వెళ్ళిపోయినామో ఆ ఫోర్ట్ దగ్గరికి, అప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందంటే మెల్లగా ఫాగ్ చేరిపోతుంది. చూడండి అప్పటికి ఇప్పటికి కొంచెం ఇదవుతుంది అది. సో ఇంకా కనీసం ఇంత దూరం వచ్చిన దానికి ఇదైనా క్యాప్చర్ చేయకపోతే ఇంకా వేస్ట్ కదా అనేసి ఇంకా వచ్చేసినాము. ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ ఫాల్స్ పోతుందో. 1 అక్కడ, ఇక్కడ అండ్ 2 ఇక్కడ అండ్ 3 వాటర్ ఫాల్స్ చిన్నగా కారుతుంది. మరి అంత హెవీ ఫ్లో ఏం లేదు. సో యాక్చువల్లీ ఈ లొకేషన్ ఇది ఎందుకు చూపించిందో, ఎట్లా వచ్చినామో మాకు అసలు ఏం అర్థం కాలే. లోనావాలా దగ్గర ఉండే వాటర్ ఫాల్స్ కదా అనేసి మేము వచ్చేసినాం. వచ్చింది వస్తూనే ఉన్నాం మేమైతే. ఇంకా ఎందుకు రిస్క్ అనేసి చేసుకోలే. సో అది. సో ఇప్పుడు ట్విస్ట్ ఏందిరా అంటే బైక్ పంచర్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ దగ్గర 1 hour నుంచి ఇట్లా ట్రాఫిక్లోనే వస్తున్నాము. బైక్ పంచర్ అయి ఊగుతుంది అట్లే. ఏందబ్బా బైక్ ఒక సైడ్ గుంజేస్తుంది అనుకుంటానా. ఊగుతుంది అట్లే బైక్. ఇది ఏడో 1 kilometer ఉందన్నాడు. 1 kilometer దాటి చాలాసేపు అవుతుంది. వచ్చి షాపే కనిపించలే. ఈ వానలో ట్రాఫిక్ పంచర్. బా వాట్ ఎనర్జీ సేవింగ్ మోడ్. యాక్చువల్లీ ఇప్పుడు పంచర్ అయితే వేయించుకునేస్తాము. మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాం. మేము వెళ్ళింది వచ్చేసి అది వేరే వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక ఫోర్ట్, ఒక వాటర్ ఫాల్స్, కొంచెం వ్యూ పాయింట్స్ ఉంటాయి కొన్ని. సో అదైతే కూనే కాదు. కూనే వచ్చేసి ఇక్కడ ఉంది కదా. నేను ఇంతసేపు స్టార్టింగ్లో చూసినాను లోనావాలాకి ఎంటర్ అయినప్పుడే. సో అదే కూనే, అదే అంటున్నారు ఇక్కడ. కొన్ని మంది ఏమంటున్నారంటే కూనే అది, ఇంకొన్ని మంది ఏమంటున్నారంటే కూనే ఇది అంటున్నారు. మీరు చూసినట్టయితే మేము అడ్రస్ అడిగితే వెళ్తా అంటే కూడా కూనే ఏది అంటే అట్లే స్ట్రైట్ అంటానే ఉన్నారు. కానీ సో ఇప్పుడైతే మన టైరు పంచర్ అయితే వేయించుకునేసిన. కొంచెం బాగా పెద్దదిగా పడింది. ఇంకా మీరే ఊహించుకోండి. శాడిల్, టాప్ బాక్స్, వెనకాల పిలియన్, మళ్ళీ నేను ఆ రాళ్ళల్లో ఘోరంగా కొట్టినా. నేను తప్పు చెప్పకూడదు, ఘోరంగా కొట్టినా. బండి టైరు మెల్లిగా చీలింది లైట్గా ఇట్లా చిన్న స్క్రాచ్ లాగా పడింది. ఇంకా అది వచ్చేసి 2 పంచర్లు వేయించిన. 2 ఒకే హోలు, కొంచెం పెద్దది పడింది. 2 సార్లు వేయించేసిన సేఫ్టీకి.
అది బైక్ అయితే గలీజ్ అయిపోయింది. సో ఇంక అంతే, ఇంకా లోనావాలాలో నాకు తెలిసినంత వరకు జస్ట్ అట్లా వచ్చినాము, చూసుకున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా మాకు ఇదేం పెద్ద పని ఏం కూడా లేదు. దగ్గర దగ్గర ఒక 1 అవర్ ఇక్కడే రెస్ట్ తీసుకునేస్తాం, ఎందుకంటే వాన ఫుల్ పడుతుంది, మా చేతులన్నీ అదురుతున్నాయి. ఇంకా ఆఫ్ రోడింగ్ మంచిగా చేసి ఇంకా అక్కడ పైన ఎక్కువ టైం స్పెండ్ చేసినాము. ఇంకెందుకులే అనేసి మేము డైరెక్ట్ ముంబైకి అయితే వెళ్ళిపోతున్నాం. ముంబైకి వెళ్ళేసి ఆడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు ముంబైని అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. టైం ఉండేంత వరకు. ఇక్కడే ఎక్కడ వస్తుంది కూనే వాటర్ ఫాల్స్. సో ఇది వచ్చేసి లోనావాలా ఎంట్రన్స్. సో ఇక్కడే ఎన్నో వస్తుంది. 961 రూపీస్ అయితే పట్టింది. 9 లీటర్స్ పట్టింది మన బైక్లో ఇప్పుడు. సో ఇప్పుడు మేమేమనుకున్నామంటే, మేమేం డిసైడ్ అయినామంటే ముంబై దగ్గర కాదు కానీ ముంబై అవుట్స్కట్స్లో వాహోలో సంథింగ్ ఏదో ప్లేస్ ఉంది. సో అక్కడ రూమ్ తీసుకొని అక్కడ నుంచి ముంబైకి ఒక 1/2 అవర్ జర్నీ అంతే. ప్రస్తుతానికి ఇప్పుడు వాహోల్కి వెళ్ళిపోయేసి మంచిగా రూమ్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి గేట్వే ఆఫ్ ఇండియా అండ్ మెరీన్ డ్రైవ్ ఇంకా అట్లనే ఊరికి అట్లా ముంబై అట్లా తిరిగేసి అట్లనే సటే ట్రయంబకేశ్వర్కి అయితే వెళ్ళిపోదాము అని ప్లాన్ వేసినాం. సో ఇప్పుడు మాకు ఒక చిన్న ఇష్యూ అయితే వచ్చింది. ఏంటంటే బ్రో బైక్ అయితే స్టార్ట్ కావాలా, సెల్ఫ్ వర్క్ అవడంలే, అక్కడ నిలిచిపోయింది. కరెక్ట్గా అక్కడ నిలిచిపోయింది. యాక్చువల్గా మేము అటు వెళ్ళాలి. సో ముంబైకి అరౌండ్ ఒక 25 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. సో బ్రో అయితే కనుక్కుంటున్నాడు మెకానిక్స్ ఉన్నారా లేదా, ఎట్లా ఏం కథ ఏమనేసి. బ్యాటరీ అయితే సెట్ అయిపోయింది. వేరే బ్యాటరీ ఏదో కొత్తది వేసినారు బ్రో బైక్కి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం 10. యాక్చువల్లీ ఈ టైంకి రూమ్ తీసుకొని రూమ్లో ఉండాల్సిన వాళ్ళం మేము, బట్ లేట్ అయిపోయింది. ఏదో సిటీలోకి అయితే ఎంటర్ అయినాం. ఏం సిటీ ఇది నాకు తెలియదు, చూడాలా. అంటే నేను వైజర్ వేసిన అనుకోండి, నాకు ఎదురుగా వ్యూ కనపడలే. ఎందుకు వ్యూ కనపడలే అంటే చినుకులు రాలుతూనే ఉన్నాయి. అట్లా తగ్గలేదు, ఇట్లా పెరగలేదు, చినుకులు రాలుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు వాహాల్కి అయితే వచ్చేసినాం, రూమ్ కోసం వెతుకుతున్నాం. సో మా వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్తున్నారు రూమ్ చూసానికి. రూమ్ చూసి ఓకే అంటే చలో ఇంకా సెట్ అంతే.